చాలామంది ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అంటున్నారు. ఈదల మల్లెశివుడు అనాలి ఆ మాట. ఏది ఎక్కువగా తీసుకోవాలి? ప్రోటీన్ కాదు, సర్వనాశనం. సరే, నువ్వు అడిగావు కాబట్టి సైన్స్గా నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. నువ్వు కూడా చదువుకున్నావుగా. మన ఆహారంలో 3 మ్యాక్రో న్యూట్రియంట్లు ఉన్నాయి. 1 గ్లూకోజు, 2 ప్రోటీను, 3 ఫ్యాట్ కదా, ఒప్పుకుంటావా? మన శరీరంలో మెటబాలజీలు ఉన్నాయి, బేసిక్ మెటబాలజీలు. అంటే నువ్వు పేరు పెడితే ప్రతిదాని మెటబాలజీ అనొచ్చు, అది కాదు. గ్లూకోజ్ మెటబాలజీ, ఫ్యాట్ మెటబాలజీ రెండే ఉంది. గ్లూకోజ్ మెటబాలజీ కార్బోహైడ్రేట్ ఉంది మ్యాక్రో న్యూట్రియంట్లో. కీటోన్ మెటబాలజీకి ఫ్యాట్ ఉంది. మరి ప్రోటీన్ మెటబాలజీ అది. బట్ ప్రోటీనే వెరీ ఇంపార్టెంట్. నేను ఆ క్వశ్చన్కే సమాధానం చెప్పు. నువ్వు క్వశ్చన్ అడగదు. నేను అడిగిన క్వశ్చన్ నువ్వు డాక్టర్ కూడా చెప్పు. కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ మెటబాలజీ ఉంది, కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ మెటబాలజీ ఉంది. ఫ్యాట్ కీటోన్ మెటబాలజీ ఉంది. సో లేదు. మరి మెటబాలజీ లేకుండా కరస్పాండింగ్గా నీకు 3 కేటగిరీలు ఎందుకు చేశారు? అక్కడ కీటోన్స్ ఉంది కాబట్టి మెటబాలజీ, అది ఫ్యాట్ నుంచి వస్తుంది కాబట్టి ఫ్యాట్ మెటబాలజీ ఒకటి పెట్టారు. అక్కడ గ్లూకోజ్ ఒక మెటబాలజీ ఉంది కాబట్టి